అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు ఔజుబిల్లాహి మినశ్శైతానిర్రజీం బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. సూరా 65 అత్-తలాక్ 1-12 ఆయతులు. అత్-తలాక్ అనగా విడాకులు. పరిచయం. ఇది ముఖ్యంగా విడాకుల గురించి ప్రస్తావించిన సూరా. మొదటి ఆయతులో వచ్చిన పదాన్నే ఈ సూరాకు పేరుగా పెట్టడం జరిగింది. ఈ సూరా కుటుంబ బంధాల ప్రాముఖ్యాన్ని చాటి చెప్పింది. వివాహ మర్యాదను కాపాడాలని, తొందరపడి విడాకుల నిర్ణయానికి రాకూడదని బోధిస్తూ ఆ విధంగా హక్కులకు భంగం కలిగే పరిస్థితిని నివారించింది. ఇస్లాం అనుమతించిన వాటన్నింటిలోనూ అల్లాహ్కు అత్యంత అయిష్టమైన చర్య విడాకులు. కానీ అందుకు అనుమతి ఇవ్వబడింది. గృహ సంబంధమైన ఇలాంటి వ్యవహారాల్లో దేవుని పట్ల భక్తితో, దేవుని పట్ల భయంతో వ్యవహరించాలని, తమ నిర్ణయాన్ని 1-2 సార్లు పునరాలోచించుకోవాలని విశ్వాసులను ఈ విషయమై హెచ్చరించడం జరిగింది. భార్యకు విడాకులిచ్చే హక్కు భర్తకు ఉంది. కానీ విడాకులన్నవి సరైన పద్ధతిలో, సరైన సమయంలో, ఇస్లామీయ చట్టం ప్రకారం జరగాలి. ఎలా అంటే, భార్య ఋతుకాలంలో ఉన్నప్పుడు విడాకులు ఇవ్వరాదు. నిర్దిష్ట సమయం గడిచే వరకు ఆమెను ఇంటి నుంచి బలవంతంగా బయటకు పంపరాదు. నిర్దిష్ట సమయం ఇద్దత్ 3 విధాలుగా ఉంటుంది. ఈ నిర్దిష్ట కాలంలోనూ, గర్భంతో ఉన్న కాలంలోనూ భర్త తన భార్య పోషణకు ఖర్చు చేయాలి. శిశువు జన్మించిన తర్వాత విడాకులిచ్చిన భార్య తన శిశువుకు పాలు పట్టడానికి అంగీకరిస్తే అందుకు భర్త తగిన పారితోషికం చెల్లించాలి. పాలు పట్టే విషయంలో వారిద్దరి మధ్య ఎలాంటి అంగీకారం కుదరనట్లయితే వేరే మహిళతో పాలు పట్టించే ఏర్పాటు చేయాలి. ఆయత్ నంబర్ 1. ఓ ప్రవక్త, నీ అనుచర సమాజానికి చెప్పు, మీరు మీ స్త్రీలకు విడాకులు ఇస్తున్నప్పుడు వారి గడువు ఇద్దత్ ప్రకారం విడాకులివ్వండి. గడువు ఋతువును లెక్కిస్తూ ఉండండి. మీ ప్రభువైన అల్లాహ్కు భయపడుతూ ఉండండి. మీరు వారిని వారి ఇండ్ల నుండి గెంటివేయకండి. వారు సైతం వెళ్ళిపోకూడదు. ఒకవేళ వారు బాహాటంగా ఏదైనా నీతిబాహ్యమైన చేష్టకు ఒడిగడితే అప్పుడు వెళ్ళగొట్టవచ్చు. ఇవి అల్లాహ్ నిర్ధారించిన హద్దులు. ఎవరైతే అల్లాహ్ విధించిన హద్దులను అతిక్రమిస్తాడో అతడు తన స్వయానికే అన్యాయం చేసుకున్నవాడవుతాడు. నీకు తెలీదు, బహుశా అల్లాహ్ దీని తర్వాత ఏదైనా కొత్త పరిస్థితిని కల్పిస్తాడేమో. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి స్థాయి దృష్ట్యా ఆయన్ని ఉద్దేశించి ఈ సూచనలు ఇవ్వబడినప్పటికీ నిజానికి ఇవి యావత్తు ముస్లిం సమాజానికి ఇవ్వబడిన దైవాదేశాలు, లేదా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆచరణ సమస్త ముస్లిం జగతికి ఆదర్శప్రాయం కావటం వల్ల కేవలం ఆయన్ని మాత్రమే ఉద్దేశించి ఈ ఆజ్ఞలు వచ్చి ఉండవచ్చు. తల్లక్తుమ్ అంటే విడాకులివ్వాలని గట్టిగా సంకల్పించుకున్నప్పుడు అని ఇక్కడ భావం. ఈ వాక్యంలో విడాకులు ఇవ్వవలసిన పద్ధతి, విడాకులు ఇవ్వవలసిన సమయం గురించి చెప్పబడింది. గడువు ప్రారంభంలో విడాకులివ్వాలి అంటే భార్య బహిష్టు అనంతరం పరిశుద్ధతను పొందిన మీదట ఆమెతో సంభోగించకుండానే విడాకులివ్వాలి. అంటే పరిశుద్ధావస్థ ఆమె గడువు ఇద్దత్కు ఆరంభం అన్నమాట. దీన్ని బట్టి తెలిసేదేమంటే, బహిష్టు స్థితిలో కానీ లేక ఆ తర్వాత ఆమెతో పడక సుఖం పొందిన తర్వాత కానీ విడాకులు ఇవ్వటం తప్పుడు పద్ధతి. దీన్ని ధర్మవేత్తలు అనుచితమైన విడాకులుగా ముందుగా పేర్కొనబడిన పద్ధతిని తలాకే సున్నత్గా అభివర్ణించారు. ఈ విషయాన్ని సమర్థించే హదీసు కూడా ఉంది. దీని ప్రకారం హజ్రత్ ఇబ్న్ ఉమర్ రజియల్లాహు అన్హా తన భార్యకు అశుద్ధావస్థలో విడాకులిచ్చారు. ఈ సంగతి తెలిసినప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆగ్రహోదగ్రులయ్యాడు. వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని పరిశుద్ధ స్థితిలో విడాకులివ్వవలసిందిగా ఆయనకు ఆదేశించారు. ఈ సందర్భంగా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఆయతును ఉదాహరించారు. అయితే అశుద్ధావస్థలో ఇవ్వబడిన విడియాకు అది అనుచితమైన పద్ధతి అయినప్పటికీ విడాకు అయిపోయినట్లుగానే పరిగణించబడుతుంది. హదీసు వేత్తల అత్యధిక మంది పండితుల అభిప్రాయం కూడా ఇదే. అయితే ఇమాం ఇబ్న్ ఖయ్యిమ్, ఇమాం ఇబ్న్ తైమియా వంటి విద్వాంసులు మాత్రం ఈ అభిప్రాయంతో ఏకీభవించలేదు. అనుచిత పద్ధతిలో ఇవ్వబడిన తలాక్ నిజంగా తలాక్ కాజాలదని వారు గట్టిగా వాదించారు. అంటే ఋతువు ఆరంభాన్ని, ముగింపును ఖచ్చితంగా లెక్కిస్తూ ఉండాలి. ఎందుకంటే గడువు ఇద్దత్ ముగిసిన వెంటనే ఆ స్త్రీ పునర్వివాహానికి ధర్మపరంగా పరిస్థితి స్పష్టంగా ఉండాలి. లేదా ఒకవేళ మీరే ఆమె వైపు మరలదలిస్తే గడువు ముగియకముందే మరలేందుకు వీలుగా లెక్క అవసరం. అంటే
మొదటి లేక రెండవ విడియాకు తర్వాత ఆమెను తిరిగి రప్పించుకోవటానికి అవకాశం ఉంటుంది. మూడవ విడియాకు కూడా ఇచ్చేస్తే ఇక ఆ దాంపత్య సంబంధాన్ని పునరుద్ధరించే ద్వారాలన్నీ దాదాపు మూసుకుపోయినట్లే. అంటే విడియాకు తలాక్ ఇచ్చినంతనే ఆమెను తమ ఇంటి నుండి గెంటివేయకూడదు. పైగా గడువు ముగిసే వరకు ఆమెను సాదరంగా తమ ఇంట్లోనే ఉంచాలి. అప్పటి వరకు వారికి ఉత్తమ రీతిలో అన్న వస్త్రాలు మనోవర్తి ఇవ్వాలి. ఈ గడువు కాలంలో విడాకులు పొందిన మహిళలు కూడా వారి ఇండ్ల నుంచి వెళ్ళిపోకూడదు. మరీ ఏదన్నా అవసరం ఏర్పడితే తప్ప. ఒకవేళ ఈ గడువు కాలంలో ఆమె ఏదైనా సిగ్గుమాలిన పనికి పాల్పడినా, లేక నోరు పారేసుకున్నా, లేక కుటుంబ పరువును మంటగలిపే పోగడలకు పాల్పడినా అట్టి పరిస్థితుల్లో ఆమెను ఇంటి నుంచి పంపివేయవచ్చు. అంటే ఇప్పటి వరకు విడాకుల విషయంలో చెప్పబడినవన్నీ దైవం నిర్ణయించిన హద్దులు. వీటికి కట్టుబడి ఉండటం విధి. ఒకవేళ ఎవరైనా ఈ హద్దుల్ని అతిక్రమిస్తే వారు తమ స్వయానికే అన్యాయం చేసుకున్నారన్నమాట. ఎందుకంటే ఈ అతిక్రమణ మూలంగానే వాటిల్లే ప్రాపంచిక ధార్మిక నష్టాలను వారే భరించవలసి ఉంటుంది. అంటే విడాకులు. 1 లేక 2 విడాకులు అప్పటికే పొంది ఉన్న భార్య పట్ల భర్త హృదయంలో ప్రేమానురాగాన్ని సృజిస్తాడేమో. బహుశా భర్త ఆమెను తిరిగి కాపురానికి రప్పించుకుంటాడేమో. ఎందుకంటే మొదటి లేక రెండవ విడాకుల తర్వాత కూడా భర్తకు ఆమెను కాపురానికి రప్పించుకునే అవకాశం ఇవ్వబడింది. అందుకే కొంతమంది విద్వాంసుల అభిప్రాయం ప్రకారం ఈ ఆయతులో దేవుడు ఒక సమయంలో కేవలం 1 తలాక్ మాత్రమే ఇవ్వాలని తాకీదు చేశాడు. ఒకేసారి 3 విడాకులు ఇవ్వటాన్ని వారించాడు. ఎందుకంటే అతను ఒకేసారి 3 విడాకులు ఇవ్వగా దేవుడు ఏదన్నా కొత్త స్థితిని కల్పిస్తాడేమో అని చెప్పాల్సిన అవసరం ఉండేది కాదు. దీని ఆధారంగానే తొలి 2 విడాకులు పొందిన మహిళలకు మాత్రమే అన్నపానీయాలు మనోవర్తి వర్తిస్తుందని ఇమాం అహ్మద్ తదితర ఇమాములు సూత్రీకరించారు. ఎందుకంటే అట్టి పరిస్థితుల్లోనే విడాకులిచ్చిన భర్తలకు తమ స్త్రీలను తిరిగి పిలిపించుకునే అధికారం ఉంటుంది. 3వసారి విడాకులు పొందిన మీదట ఇక ఆ స్త్రీకి తన మాజీ భర్త నుంచి ఎలాంటి మనోవర్తి లభించదు. 3వసారి విడాకు పొందాక ఆమెను తక్షణం భర్త ఇంటి నుంచి తరలించడం జరుగుతుంది. ఎందుకంటే భర్త ఇక ఆమెను కాపురానికి తిరిగి రప్పించుకునే మార్గాలన్నీ మూసుకుపోయాయి. అందువల్ల ఆమె అన్న వస్త్రాల నిమిత్తం గానీ, మనోవర్తి నిమిత్తం గానీ తనకు సంబంధం లేని మాజీ భర్త నుంచి ఎలాంటి డిమాండు చేయజాలదు. హజ్రత్ ఫాతిమా బింత్ కైస్ రజియల్లాహు అన్హా సంఘటన ద్వారా కూడా ఈ విధానానికి సమర్థన లభిస్తుంది. ఆమె భర్త ఆమెకు 3వ చివరి విడాకు ఇచ్చిన మీదట ఆమెను ఇల్లు ఖాళీ చేయవలసిందిగా సూచించబడింది. దానికి ఆమె ససేమిరా అంది. ఎట్టకేలకు ఆ వ్యవహారం దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లంకు దాకా వెళ్ళింది. ఆమెకు ఇంటి వసతి గాని, మనోవర్తి గాని లభించదని దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లం తీర్పు ఇచ్చారు. వెంటనే ఆమె ఇల్లు విడిచిపెట్టవలసిందిగా కూడా ఆయన సల్లల్లాహు సల్లం ఆదేశించారు. కొన్ని ఉల్లేఖనాలలోనైతే భర్త రాజీ పడడానికి హక్కు ఉన్న స్త్రీకి మాత్రమే మనోవర్తి, ఇంటి వసతి లభిస్తుందని స్పష్టంగా ఉంది. అలాగే గర్భవతులైన మహిళలకు మనోవర్తి, ఇంటి వసతి లభిస్తుందని కూడా కొన్ని ఉల్లేఖనాల్లో చెప్పబడింది. కొంతమంది ఈ ఉల్లేఖనాలను వారిని ఇండ్ల నుండి తీసివేయకండి అన్న దైవాదేశానికి విరుద్ధంగా ఖరారు చేసి వాటిని కొట్టివేస్తుంటారు. ఇది సరైనది కాదు. ఎందుకంటే దివ్య ఖురాన్లోని ఈ దైవాదేశం మొదటి 2 విడాకులకు సంబంధించినది. 3వ విడాకు తర్వాత భర్తతో సంబంధం పూర్తిగా తెగిపోతుంది. ఆయత్ నంబర్ 2. మరి ఆ స్త్రీలు తమ గడువు ఇద్దత్కు చేరుకున్నప్పుడు వారిని ఉత్తమ రీతిలో మీ వివాహ బంధంలోనైనా ఉంచుకోండి, లేదంటే ఉత్తమ రీతిలో వారిని వేర్పరచటమైనా చేయండి. మీలోని న్యాయశీలురైన 2 వ్యక్తుల్ని సాక్షులుగా పెట్టుకోండి. అల్లాహ్ వరకు సరైన సాక్ష్యాన్ని నెలకొల్పండి. అల్లాహ్ను, అంతిమ దినాన్ని విశ్వసించే వానికి ఇందు మూలంగా ఉపదేశించబడుతుంది. ఎవడైతే అల్లాహ్కు భయపడుతూ మసలుకుంటాడో అతనికి అల్లాహ్ ఈ సంక్షోభం నుండి బయటపడే మార్గం కల్పిస్తాడు. సంభోగానంతరం విడాకులు ఇవ్వబడిన స్త్రీ గడువు ఇద్దత్ 3 ఋతువులు. ఒకవేళ ఆమెను తిరిగి కాపురానికి రప్పించదలుచుకుంటే గడువు ముగియక ముందే రప్పించుకోవాలి. అన్యదా ఆమెను ధర్మ ప్రకారం ఉత్తమ రీతిలో వదిలిపెట్టాలి. మీరు ఆమెను తిరిగి రప్పించగోరినా లేక ఆమెకు విడాకులు ఇవ్వదలిచినా
ఈ మొత్తం వ్యవహారంపై నమ్మకస్తులైన 2 వ్యక్తులను సాక్షులుగా పెట్టుకోవాలి. సాక్షుల్ని నియమించుకోవటం తప్పనిసరి ఏమీ కాదు గాని సాక్షులుంటే మంచిదే కదా. సాక్షులు నిష్పక్షపాతంగా, ధైర్యంగా సాక్ష్యం ఇచ్చేవారే ఉండాలి. వారెలాంటి రాగద్వేషాలకు, ప్రలోభాలకు లొంగకుండా విషయాన్ని ఉన్నదున్నట్లు చెప్పేవారై ఉండాలి. అంటే పరిస్థితుల క్లిష్ట స్వరూపం నుండి, కఠిన పరీక్షల నుండి గట్టెక్కే అవకాశం కల్పిస్తాడు. ఆయత్ నంబర్ 3. అతను ఊహించనైనా లేని చోటు నుండి అతనికి ఉపాధిని సమకూరుస్తాడు. అల్లాహ్పై భారం మోపిన వానికి అల్లాహే చాలు. అల్లాహ్ తన కార్యాన్ని చేసి తీరుతాడు. అల్లాహ్ ప్రతి విషయానికి ఒక లెక్కను నిర్ధారించాడు. అంటే ఆయన అనుకున్నదల్లా చేస్తాడు. ఆయన నిర్ణయాన్ని, సంకల్పాన్ని ఎవరూ అడ్డుకోలేరు. కష్టాల విషయంలోనైనా, సుఖాల విషయంలోనైనా ఆయన ఒక హద్దు పెట్టాడు. అవి ఆ హద్దు వరకే ఉంటాయి. మరికొంతమంది వ్యాఖ్యాతలు ఈ వాక్యం ఋతుచక్రానికి, గడువుకు వర్తిస్తుందని అభిప్రాయపడ్డారు. ఆయత్ నంబర్ 4. మీ స్త్రీలలో ముట్టుపై ఆశ వదులుకున్న వారి విషయంలో మీకేదైనా సందేహం ఉంటే వారి గడువు 3 నెలలు. రజస్వల కాని వారి గడువు కూడా అంతే. గర్భవతుల గడువు వారి ప్రసవం అయ్యే వరకు ఉంటుంది. ఎవడు అల్లాహ్కు భయపడతాడో అతనికి అల్లాహ్ అతని వ్యవహారంలో అన్ని విధాల సౌలభ్యం కల్పిస్తాడు. అంటే వయసు పైబడిన కారణంగా బహిష్టు ఆగిపోయిన స్త్రీలు, అసలు ఋతుస్రావమే మొదలు కాని స్త్రీలు కూడా. స్త్రీలలో చాలా అరుదుగా జరిగే విశేషమేమిటంటే వారు యుక్త వయసుకు చేరినప్పటికీ రజస్వల కారు. అలాంటి స్త్రీల విషయంలో కూడా కనీసం 3 నెలల కాలం ఆగి ఉండాల్సిందేనని సూచించబడింది. విడాకులు పొందిన మహిళ ఒకవేళ గర్భవతి అయి ఉంటే ఆమె ప్రసవం దాకా ఆగాలి. విడాకులివ్వబడిన 2వ రోజు కాన్పు అయినా గడువు ముగిసినట్లే. ఈ ఆయతు ద్వారా తెలిసే మరో ముఖ్యాంశం ఏమిటంటే గర్భవతిగా ఉన్న మహిళ ఆమె విడాకులు పొందినా లేక ఆమె భర్త చనిపోయినా కాన్పైన వెంటనే ఆమె ఇద్దత్ గడువు ముగుస్తుంది. హదీసుల ద్వారా కూడా ఈ సంగతి రూఢీ అవుతుంది. అయితే గర్భవతులు కాని మహిళల భర్తలు గనక చనిపోతే వారి ఇద్దత్ గడువు 4 మాసాల 10 రోజులు. ఆయత్ నంబర్ 5. ఇది అల్లాహ్ ఆజ్ఞ. దీన్ని ఆయన మీ వైపు అవతరింపజేశాడు. ఎవడు అల్లాహ్కు భయపడతాడో అతని పాపాలను అల్లాహ్ అతని నుండి రూపుమాపుతాడు. అతనికి గొప్ప పుణ్యఫలాన్ని వసగుతాడు. ఆయత్ నంబర్ 6. మీ స్తోమత మేరకు మీరు ఉండే చోటే విడాకులు పొందిన ఆ మహిళలను కూడా ఉండనివ్వండి. వారిని ఇబ్బందులు పాలు చేసే ఉద్దేశంతో బాధించకండి. ఒకవేళ వారు గర్భవతులై ఉంటే వారు శిశువును కనే వరకు వారికి ఖర్చులు ఇస్తూ ఉండండి. ఆ తర్వాత వారు మీ అభ్యర్థనపై బిడ్డకు పాలిచ్చినట్లయితే వారికి వారి ప్రతిఫలాన్ని ముట్టజెప్పండి. ధర్మానుసారం పరస్పరం సంప్రదించుకోండి. ఒకవేళ మీరు పరస్పరం గొడవ పడినట్లయితే అతని కోరికపై మరొక ఆమె బిడ్డకు పాలు పడుతుంది. అంటే మొదటి 2 విడాకులు ఇవ్వబడిన మహిళలను అన్నమాట. చివరిసారి 3వసారి విడాకులు ఇచ్చేశాక వారికి వసతి సౌకర్యం కానీ, మనోవర్తి కానీ ఇవ్వబడదు. స్తోమతకు తగ్గ విధంగా ఉండనివ్వటం అంటే భావం ఇల్లు విశాలంగా ఉండి అందులో అనేక గదులున్నప్పుడు ఒక గదిని ఆమె కొరకు ప్రత్యేకంగా కేటాయించాలి. లేదా మగవారు తాముండే గదిని ఖాళీ చేసి దాన్ని ఆమెకు ప్రత్యేకించాలి. వారిని దగ్గరలోనే ఉంచి ఇద్దత్ గడువుని గడపటం వల్ల వనగూరే ప్రయోజనం ఏమిటంటే ఆ దంపతుల మధ్య ఆవేశం తగ్గి ఆలోచన కలగవచ్చు. ఈలోగా సదవగాహన పెంపొంది వారు బయలు రాజీకి కూడా రావచ్చు. అప్పటికే వారికి సంతానం కలిగి ఉంటే రాజీ పడడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కానీ శోచనీయమైన విషయం ఏమిటంటే ముస్లిం సోదరులు ఈ మార్గదర్శక సూత్రాన్ని అనుసరించరు. తత్కారణంగా వారు మానవ నైజం వాంఛించే ఈ మేలుకు నోచుకోకుండా పోతున్నారు. మన నాట స్త్రీకి విడాకులివ్వగానే ఆమెను అంటరానిదిగా పరిగణించి ఆమెను ఇంటి నుండి వెళ్ళగొట్టడం జరుగుతుంది. ఒక్కసారి స్వయంగా ఆడపిల్ల తరపు వారే ఆమెను తీసుకెళ్ళిపోతుంటారు. ఈ రివాజు దివ్య ఖురాన్ ప్రబోధనలకు పూర్తిగా విరుద్ధమని మరవరాదు. అంటే మనోవర్తిని చెల్లించడంలోనూ, ఇంటి సదుపాయం కల్పించడంలోనూ వారిని నానా ఇక్కట్లకు గురిచేసి వారు ఇల్లు వదిలి వెళ్ళిపోయేలా చేయకూడదు. మరికొంతమంది ఈ వాక్యానికి చెప్పిన భావం ఇది. గడువు ఇద్దత్ పూర్తవబోతుండగా వారిని తిరిగి కాపురానికి రప్పించుకొని మరికొన్నాళ్లకు మళ్లీ విడాకులిచ్చి సతాయించరాదు. పూర్వం అజ్ఞాన కాలంలో మగవారు ఆడవారిని ఇలాగే వేధించేవారు. ఈ అన్యాయాన్ని అరికట్టేందుకు ఇస్లామీయ షరియతు కొన్ని నిర్ణీత కట్టుబాట్లు నిర్ధారించింది.
వీటి ప్రకారం ఒక మగవాడు తన భార్యకు మొదటి 2 విడాకులు ఇచ్చిన పరిస్థితిలో మాత్రమే ఆమెను తిరిగి రప్పించుకునే అధికారం కలిగి ఉంటాడు. మూడోసారి విడాకులు ఇచ్చాక శాశ్వతంగా విడిపోవలసి ఉంటుంది. ఒకవేళ విడాకులు పొందిన మహిళ గర్భవతి అయి ఉంటే ఆమెకు మూడవసారి విడాకులు ఇవ్వబడినా సరే ప్రసవించే వరకు ఆమెకి ఇంటి వసతిని కల్పించడంతో పాటు ఆమెకు అన్న వస్త్రాలు కూడా సమకూర్చవలసిందే. విడాకులు పొందిన తర్వాత కూడా ఆమె మీ బిడ్డకు పాలిచ్చినట్లయితే మీరు ఆమెకు వేతనం చెల్లించవలసి ఉంటుంది. అంటే పరస్పర సంప్రదింపుల ద్వారా ఉభయులు వేతనం తదితర విషయాలను నిర్ధారించుకోవచ్చు. ఉదాహరణకు పిల్లవాని తండ్రి అతని స్థాయికి తగ్గట్టు వేతనం చెల్లించాలి. విడాకులు పొందిన మహిళ కూడా ఆ బిడ్డ తండ్రి నుండి తగిన రీతిలోనే వేతనాన్ని డిమాండ్ చేయాలి. ఈ సందర్భంగా ఇరువురిలో ఏ ఒక్కరు కూడా అనుచితమైన ధోరణిని అవలంబించకూడదు. ఒకవేళ వారిద్దరూ పరస్పరం ఒక అంగీకారానికి రాలేకపోతే అట్టి పరిస్థితుల్లో మగవాడు మరెవరి చేతనైనా ఆ బిడ్డకు పాలు పట్టే ఏర్పాటు చేయించవలసి ఉంటుంది. ఆయత్ నంబర్ 7. స్తోమత ఉన్నవాడు తన స్తోమతకు తగ్గట్టుగా ఖర్చు చేయాలి. మరెవరికైతే అతని ఉపాధి కుదించబడిందో అతను అల్లాహ్ తనకు ప్రసాదించిన దానిలో నుంచి తన స్థాయికి తగ్గట్టుగానే ఖర్చు పెట్టాలి. అల్లాహ్ ఏ ప్రాణిపైన దానికి ఇచ్చిన దానికంటే ఎక్కువ భారం మోపడు. అల్లాహ్ ఇబ్బందుల తర్వాత సౌలభ్యాన్ని కూడా కల్పిస్తాడు. అంటే పాలు పట్టే స్త్రీలకు శక్తికి తగ్గట్టుగా వేతనం ఇవ్వాలి. ఒకవేళ దేవుడి బిడ్డ తండ్రికి సిరి సంపదల్ని పుష్కలంగా ప్రసాదించి ఉంటే అతను తన అంతస్తును తగినట్లుగానే ఆయాలకు వేతనం చెల్లించాలి. ఒకవేళ బిడ్డ తండ్రి ఆర్థికంగా బలహీనుడై ఉంటే అతను తన స్థాయికి తగ్గట్టుగానే ఇవ్వాలి. అందువల్ల ఆయన బలహీనుడైన వ్యక్తిపై కూడా స్థాయికి మించిన వేతనాన్ని వడ్డించి అతని కష్టాల పాల్చేయడు. కాబట్టి బిడ్డ తండ్రి అయినా బిడ్డ తల్లి అయినా ఈ సందర్భంగా ధర్మబద్ధంగా మసలుకుంటే ఏ గొడవ ఉండదు. ఆ విషయమే మరొక చోట ఈ విధంగా చెప్పబడింది. బిడ్డను కన్న కారణంగా తల్లి మీద ఎక్కువ భారం మోపటం భావ్యం కాదు. బిడ్డకు తండ్రి కనుక తండ్రిని ఇరకాటంలో పెట్టడం కూడా సమంజసం కాదు. కాబట్టి ఎవరైతే అల్లాహ్పై పూర్తిగా ఆధారపడి ధర్మసమ్మతంగా మసలుకుంటారో వారికి అల్లాహ్ ఆర్థికంగా వెసులుబాటును కూడా కల్పిస్తాడు. ఆయత్ నంబర్ 8. ఎన్నో జనపదాల వారు తమ ప్రభువు ఆజ్ఞ పట్ల ఆయన ప్రవక్తల పట్ల తిరుగుబాటు ధోరణిని అవలంబించిన కారణంగా మేము కూడా వారి నుండి కఠినంగా లెక్క తీసుకున్నాము. కానరాని రీతిలో వారిని దెబ్బతీశాము. అంటే ధర్మాధర్మాలకు సంబంధించి వారిపై విధించబడిన కట్టుబాట్లను వారు లెక్క చేయకుండా బరితెగించిపోయిన కారణంగా. మూలంలో హిసాబ్ లెక్క, అజాబ్ శిక్ష అని 2 పదాలు వచ్చాయి. ఈ రెండూ ప్రాపంచికమైన శిక్షలనే సూచిస్తున్నాయి. లేక కొంతమంది అభిప్రాయం ప్రకారం అజాబన్ నుక్రా అంటే కరువు కాటకాలు, భూమిలో కూరుకుపోవటం లాంటి ప్రాపంచికమైన శిక్షలు కాగా హిసాబన్ షదీదా గట్టి లెక్క, పరలోకానికి సంబంధించిన శిక్ష. ఆయత్ నంబర్ 9. అంతే వారు తమ కర్మల దుష్ఫలితాన్ని చవిచూశారు. చివరకు వారికి మిగిలింది తీవ్ర నష్టమే. ఆయత్ నంబర్ 10. వారి కోసం అల్లాహ్ కఠినమైన శిక్షను సిద్ధపరిచి ఉంచాడు. కనుక విశ్వసించిన ఓ విఘ్నులారా, అల్లాహ్కు భయపడండి. నిశ్చయంగా అల్లాహ్ మీ వైపు హితబోధను పంపాడు. ఆయత్ నంబర్ 11. అనగా అల్లాహ్ యొక్క స్పష్టమైన వాక్యాలను, ఆదేశాలను చదివి వినిపించి విశ్వసించి సత్కార్యాలు చేసిన వారిని ఆయన కారు చీకట్లలో నుండి వెలుగులోనికి తీసుకువచ్చేందుకు ఒక ప్రవక్తను పంపాడు. మరెవరైతే అల్లాహ్ను విశ్వసించి సదాచరణ చేస్తారో వారిని అల్లాహ్ క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాడు. వాటిలో వారు కలకాలం ఉంటారు. నిశ్చయంగా అల్లాహ్ అతనికి అత్యుత్తమమైన ఉపాధిని వసగాడు. ఈ వాక్యంలో దైవ ప్రవక్త బాధ్యతలు తెలుపబడ్డాయి. దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లం దైవ గ్రంథమైన ఖురాన్ ద్వారా ప్రజలను నైతిక అధోగతి నుండి, బహుదైవారాధన, మార్గభ్రష్టత్వం అనే అంధకారం నుండి వెలికితీసి విశ్వాసం, సదాచరణ అనే కాంతి శిఖరాల ఉన్నతికి చేరుస్తారు. ఇక్కడ దైవ ప్రవక్త అంటే అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు సల్లం అని భావం. సత్కార్యాలు అన్న పదంలో 2 విషయాలు అంతర్లీనమై ఉన్నాయి. ఒకటి దైవాదేశాల విధుల పాలన, 2 పాపకార్యాలను, అధర్మ విషయాలను విడనాడటం. అంటే కేవలం నోటితో విశ్వాస ప్రకటన చేయటంతోనే సరిపుచ్చకుండా విశ్వాసం వాంఛించే సదాచరణ కూడా చేసి పాపాలకు దూరంగా మసలుకున్న
విశ్వాసి మాత్రమే స్వర్గంలో ప్రవేశిస్తాడన్నమాట. ఆయత్ నంబర్ 12. అల్లాహ్ ఆయనే సప్తాకాశాలను అలాంటివే భూములను సృష్టించినవాడు. ఆయన ఆజ్ఞ వాటి మధ్య అవతరిస్తుంది. అల్లాహ్ అన్నింటిపై అధికారం కలిగి ఉన్నాడని, ఇంకా అల్లాహ్ తన జ్ఞానంతో అన్నింటినీ పరివేష్టించి ఉన్నాడని మీరు తెలుసుకోవటానికి. 7 ఆకాశాల మాదిరిగా 7 భూములను కూడా ఆయన సృష్టించాడు. కొందరు 7 భూములు అంటే 7 ఖండాలని అభిప్రాయపడ్డారు. కానీ ఇది సరైనది కాదు. ఒక భూమండలానికి మరో భూమండలానికి మధ్య పెద్ద అంతరం ఉంది. ప్రతి భూమండలమును దేవుని జీవరాశులున్నాయి. పృథివీ. హదీసుల ద్వారా కూడా ఈ విషయం రూఢి అవుతుంది. ఉదాహరణకు, ఒకసారి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ఎవరైనా ఇతరులకు చెందిన ఒక జానెడు నేలను ఆక్రమించుకున్నా, ప్రళయ దినాన ఆ నేలంతటి భాగం 7 భూమండలాల నుండి గుదిబండగా తయారు చేసి అతని మెడలో వేయటం జరుగుతుంది. అతన్ని 7 భూముల లోతుకి కూర్చివేయటం జరుగుతుంది అని బుఖారీలో ఉంది. ప్రతి భూమండలంలోనూ ఈ భూమండలం వంటి ప్రవక్తలే వస్తూ ఉండేవారని కూడా కొందరు చెబుతారు. అంటే ఆదం కాలంలో ఆదం, నూహు కాలంలో నూహు ప్రవక్త. ఈ విధంగా. కానీ ఈ విషయానికి ప్రామాణికమైన ఆధారాలేవీ లేవు. ప్రతి ఆకాశంపై అల్లాహ్ ఆజ్ఞ ప్రవేశపెట్టబడినట్లే ప్రతి భూమండలంపై అల్లాహ్ ఆజ్ఞ చెల్లుతుంది. ఆకాశాల మాదిరిగానే భూమండలాలకు సంబంధించి కూడా ఆయన వ్యూహరచన చేస్తుంటాడు. ఆయన గ్రహణ పరిధిలో లేని విషయం అంటూ ఏదీ లేదు. ప్రతిదీ ఆయన జ్ఞానంలో ఇమిడి ఉంది. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.